శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశానికి విచ్చేసినప్పుడు రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జరిగినటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వారు ఇచ్చేశారు. ఆ రోజున పెద్దల వీరిని వివిధ గ్రామాలకు తీసుకెళ్లినప్పుడు చాలా ఇళ్లకి తాళాలు వేస్తున్నటువంటి సంగతిని శ్రీమతి సోనియా గాంధీ గారు గమనించారు. దాని తర్వాత వీరిని అడిగితే ఏంటి, ప్రతి గ్రామంలోనూ చాలా ఇళ్లకి తాళాలు వేస్తున్నాయి, గ్రామీణ పరిస్థితులు ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మైగ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా బెంగళూరు గాని పట్టణాలకు గాని ఉపాధి కూలీ లేక గ్రామాలను వదిలి వెళుతున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు వారు తీసుకున్నటువంటి ఒక సంకల్పం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, వీరందరూ రైతులు, రైతు కూలీల పక్షపాతిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఒక సంకల్పం 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారుల నేతృత్వంలో ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క మద్దతుతోటి మన సిపిఐ, సిపిఎం వారు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో మరి రైతు కూలీలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2005లో చట్టం చేయడం, 2006 ఫిబ్రవరి 2న దీన్ని మనం పార్లమెంట్ లో యాక్ట్ గా తీసుకురావడం, ఇవన్నీ మనందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు. కాలక్రమేణా 10 సంవత్సరాలు ఎన్ఆర్జీఎస్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండగా మళ్ళీ అదే అనంతపురం సింగనమాల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2026కి మనం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తాం. పెద్దలందరూ కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి అనుభవం ఉంది. పార్లమెంట్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చర్చ కూడా జరపకుండా ఈ రోజు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, నెక్స్ట్ డే పాస్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సబ్ కమిటీస్ గానీ, సెలెక్ట్ కమిటీస్ గానీ, పార్లమెంటరీ కమిటీస్ గానీ బిల్లును రిఫర్ చేయడం అనేటువంటిది సుమారు యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ 1లో 70% దాకా ఉండేది. అటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా కమిటీస్ కూడా వెళ్లకుండా, డిస్కషన్స్ కూడా లేకుండా చాలా హై హ్యాండెడ్నెస్ తోటి ఈ బిల్లుని చట్టం చేసినటువంటి పరిస్థితి. కోట్లాది మంది గ్రామీణ ప్రజలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అవకాశం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో వచ్చింది. దీంట్లో ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరును మార్చడం, గ్రామ స్వరాజ్యం కోసం పోరాటం చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వ్యవస్థని నిర్మించాలనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గారు వారి యొక్క పేరుని ఈ చట్టంలో తీసివేయడం. రెండవ అంశం, గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టకరం. ఎవరైతే నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్ఫురించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం. ఇవి కాకుండా పార్లమెంట్ చట్టంలో కూడా అనేకమైనటువంటి లోసుకులు. 60-40 కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. దాంతో ఈ యొక్క చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కాంపోనెంట్ కానీ 60-40కి తీసుకురావడం, స్లోగా ఒక పథకం ప్రకారం దీన్ని కిల్ చేసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో, మొన్న జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ దేశవ్యాప్తంగా గతంలో ఏ విధంగా అయితే 3 నల్ల చట్టాలను రైతులకు వ్యతిరేకంగా పాస్ చేసినప్పుడు రిపీల్ చేశారో అదేవిధంగా ఈ చట్టాన్ని కూడా రిపీల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ కానీ, ప్రజా సంఘాలతో కానీ కలిసి పోరాటం చేయాలని, దాంట్లో భాగంగా జనవరి 5వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా యాజిటేషన్ ప్రోగ్రామ్స్ ని అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా పార్టీ పెద్దలు, సిడబ్ల్యూ సభ్యులందరూ కూడా ఒక ఓట్ తీసుకోవడం జరిగింది. ఓటుకు సంబంధించి రఘువీరారెడ్డి గారు మనందరితో కూడా తర్వాత ఓట్ చేయిస్తారు. సో ఈ అంశానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలందరినీ పిలిచి ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు మిత్రులు శివాజీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించిన ఈ చట్టాన్ని రద్దు చేసి మరొక రూపంలో కొత్త పథకాన్ని, ఇప్పుడున్నది హామీ గ్యారంటీ చట్టం, ఈ చట్టం కనుక అమలు పరకపోతే కోర్టుకెళ్లి వృత్తి పొందటానికి కూడా ఇందులో ఆ పాత చట్టంలో అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం లేకుండా చేసి మరొక పథకాన్ని తీసుకొచ్చి ఈ చట్టమే అని చెబుతున్నారు. మేము 125 రూపాయలు పెంచామని చెబుతున్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రాంట్ మొత్తం 1,10,000 కోట్ల నుంచి 70,000 కోట్లు తగ్గించిన తర్వాత 40-50 రోజులు కూడా పని దొరకనటువంటి స్థితిలో 125 రోజులు పెంచితే మాత్రం నిధులు ఇవ్వకుండా పెంచితే ఉపయోగమే ఉంది. అందువల్ల నిధులు కోత విధించి పథకాన్ని పెంచామనేటువంటి తప్పుడు ప్రచారం గ్రామాల్లో చేస్తున్నారు. అది కూడా సరైంది కాదు.
అంతేకాదు మరొక అంశం ఇందులో కీలకంగా ఉన్నది. ఇప్పటి వరకు ఈ పథకం ఒక గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సభ జరుపుకొని ఆ గ్రామంలో పేదలకి రైతాంగానికి అవసరమైనటువంటి పని ఏది ఉందో ఆ పని చేయించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి కొత్త పథకంలో ఆ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి పనులు మాత్రమే చేయాలి. అంటే ఆ పని చేసేటువంటి నిర్ణయం పంచాయతీకి ఉండదు, మండలానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కేంద్రం నిర్దేశించిన పనులు మాత్రమే చేయాలనేటువంటి విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టి ఏదైతే గ్రామ స్వరాజ్యం అని గాంధీ గారు చెప్పాడో ఆ గ్రామ స్వరాజ్యం పీకను నిలవేశారు. గ్రామంలో రైతులు కూలీలు గ్రామ సభ జరుపుకొని ఈ పథకాన్ని ఎట్లా ఏ పనికి ఉపయోగించుకోవాలో చేసి నిర్ణయం చేసుకునేటువంటి హక్కుని ఇందులో తీసేశారు. అట్లాగే జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క ఆదాయాలన్నింటినీ గండిగొట్టి కేంద్రం లాక్కుంటూ ఆ ఆదాయాలను మొత్తాన్ని తీసుకెళ్లి ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతూ ఈ చట్టానికి వచ్చేసరికి దీనికి అవసరమైన నిధుల్ని ఇదివరకు 90% ఇచ్చేది 60% కట్ చేసి 40% రాష్ట్రం పెట్టుకోవాలని బాధ్యనంతా రాష్ట్రాల మీద వేసింది. అంటే మరొక రకంగా చెప్పాలంటే దీన్ని చట్టం అని పథకం అని పేరు పెట్టి పథకాన్ని గొంతు నిలిపేటట్టు ఇది చేశారు. అందుకని ఏ రకంగానూ సహించడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. చెప్పారు 2001లో 13 మాసాలు పోరాడి చట్టాలను రద్దు చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశ రైతాంగానికి ఉంది. రైతులకి, వ్యవసాయ కార్మికులకి, కార్మిక వర్గం సహాయంతో మళ్ళా అటువంటి చట్టాలను ఈ రోజు తెచ్చారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా మరొక పోరాటం నిర్వహించడానికి సంయుక్త కిసాన్ మోర్చా సంసిద్ధమవుతూ ఉంది. ఆ సంసిద్ధమవుతున్న తరుణంలోనే ఈ చట్టాన్ని కూడా ఈ రకంగా తీసుకొచ్చారు. దీన్ని కూడా కలిపి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడి కొత్త చట్టాన్ని రద్దు చేయించి పాత చట్టంలో లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకోవచ్చు. 100 రోజులు 110 రోజులు పంచాలంటే ఒక జీవో ఇస్తే సరిపోదు, కానీ చట్టాన్ని మార్చక్కర్లా. అందుకని ఆ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలని, అట్లా రైతు సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో ముందు పీటన ఉంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పేర్కొంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఉద్యోగ సమస్య నిర్వహించడం కోసం గానీ వారికి ఉపాధి కల్పించే విషయంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ గారి ఒక ఫ్రేమ్ పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ, రైతాంగం చిన్న చిన్న మురుక్కాలను కానీ, పంటకాలను దోవుకోవడం కానీ, చిన్న ఇంకుడు గుంటలు దోవుకోవడం కానీ, పనులు చేసుకోవడం కానీ, రోడ్లు వేసుకోవడం కానీ, ముళ్ళకంపలు తొలగించుకోవడం కానీ, అది ఎంతో మహత్తరమైన ఆశయంతో పెట్టినటువంటి ఆ పథకాన్ని చూసి వాళ్ళ ఓర్వలేక ఈ దేశానికి జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరునే రూపాలనేటువంటి ఒక దురదృష్టమైనటువంటి ఆలోచన వాళ్ళ కేంద్రం తీసుకున్నటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసింది. దాని మీద వాళ్ళ రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ఇండియా కూటమి నాయకులు అందరూ కూడా ఒకే మాట ఒకే బాటుగా ఉండి దాన్ని తిరిగి తీసేసే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో జరిగినప్పుడు ఆ సమావేశంలో కూడా పెద్దలందరూ కూడా ఒకే ఆలోచన తీసుకుని రేపు జనవరి 5వ తారీఖు నుంచి కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొన్న దాన్ని తిరిగి తీసుకొచ్చే వరకు కూడా ఆ చట్టాన్ని మళ్ళీ అమలు చేసే వరకు కూడా ప్రజలతో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ గారు మనకి ఏం చెప్పాడు, గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటేనే జిల్లాలు, తర్వాత రాష్ట్రాలు, దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి పెద్ద మహత్తరమైనటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇవాళ దాన్ని కాలు రాయాలని, మహాత్మా గాంధీ గారి పేరు ఉండకూడదని, జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ఉండకూడదని ఒక దురాలోచనతో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు మనం ఇప్పుడు కూడా ప్రజా కురుక్షేత్రం వెళ్ళి ఉద్యమాలుగా చేయకపోతే దీని భారతదేశంలో మనకు ప్రజాస్వామ్యం కానీ, రాజ్యాంగ హక్కులు కానీ, వాక్ స్వాతంత్రం కానీ ఏ స్వాతంత్రం కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారు. తప్పకుండా దీన్ని ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లి మళ్ళీ తిరిగి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ వచ్చే వరకు కూడా అలిపెరిగిన పోరాటం చేయాలని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆనాడు గాడ్సే గారు ఆయన ప్రాణాన్ని పలుకుంటే ఇవాడు ఆయన ఆశయాలను పలుకుంటున్నాడు. ఇవాడు మోడీ గారు, అమిత్ షా గారిని కూడా ఈ సందర్భంగా మీకు సవ్యంగా మనవి చేస్తూ ఇందులో అందరం కూడా భాగస్వాములు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కార్యోన్ముఖులు కావాలని కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనతో తెలియజేస్తాను. అట్టడుగు వర్గాలు రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తే ఆ చట్టాన్ని చట్టంగానే కొనసాగించమని డిమాండ్ చేస్తూ భవిష్యత్ పోరాటాలకి పునరంకితం కావడం కోసం ఈ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇప్పటికే ఈ అంశం మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వామపక్ష పార్టీలు ఇప్పటికే ఒక దఫా
అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు మేము ఇప్పటికే నిర్వహించాం. బహుశా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ మిత్రులు, ఇతర మిత్రులు కూడా పాల్గొని సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ పథకాన్ని యూపీఏ 1లో వామపక్షాల చొరవతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకి కనీస జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి, అలాగే వ్యవసాయ కార్మికులకి ఎంతో వెసులుబాటుని కల్పిస్తూ వాళ్ళ యొక్క పని దినాల్ని ఇంకా 300 రోజులకు పెంచాలని వామపక్ష పార్టీల రైతు కూలీ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మేమేదో 100 నుంచి 125కి పెంచామని ప్రగల్భాలు పలుకుంటూ ఈ చట్టం చాలా ఉపయోగకరమని చెప్తా ఉన్నారు. ఈ చట్టంలోనే రాజకీయం ఉంది. ఈ చట్టంలోనే ఈ దేశ స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్ర పోషించి దేశ దాస్య శృంఖలాలను తెంచడం కోసం ప్రధాన భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేటువంటి ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గాని, ఈ రెండు కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఈ చట్టాన్ని తీసివేస్తే మన దౌర్భాగ్యం ఏంటంటే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఖండించినాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతిపక్షంలో ఉన్నాయని గాని ఖండించలేనటువంటి దుస్థితి ఇవాళ ఏర్పడతా ఉంది. స్పష్టంగా రోడ్ల మీదకి వచ్చి ఇది తప్పు, జీరాంజీ అనేటటువంటి దాన్ని వెనక్కి తీసుకోవాలి, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి తప్ప ఇతర వైసీపీ మాట్లాడట్లా, టీడీపీ మాట్లాడట్లా, అలాగే జనసేన మాట్లాడకపోగా నరేంద్ర మోడీని పొగిడేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. చంద్రబాబు నోరు తెరిస్తే మోడీని పొగట్టం తప్ప రెండో పని లేదు. అలాగే ఇతరులు కూడా అదే పద్ధతుల్లో ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే ఇది దుర్మార్గమా కాదా, ఈ అసలు రంగు ఏంటో చెప్పు. చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. ఈ చట్టంలో నుంచి గాంధీజీ గారి పేరు తీసేయటం తప్ప కాదా? తప్పైతే ఖండించండి, లేదా ఇది కరెక్ట్ అని మీరు చెప్పడంలో రీజన్ ఏంటో చెప్పండి. ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో రాక్షసంగా వ్యవహరిస్తూ ఉంటే మనం ఆందోళన కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వామపక్ష పార్టీలంగా మేము దీని మీద ఆందోళన కార్యక్రమాల్లో ఉన్నాం. మా వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా పోరాటంలో ఉన్నాయి. మీరు దీంట్లో ఈ సమాలోచనలో తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో ఏం తీసుకుంటారో దానికి కూడా మేము మాట్లాడుకొని ఏ రూపంలో మద్దతు ఇవ్వాలో, ఆందోళనలో పాల్గొనాలో ఆలోచించి ఆ పద్ధతుల్లో పాల్గొంటామని తెలియజేస్తూ, గాడ్సే వారసుల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరుతూ సెలవు. రాష్ట్రాలకున్న హక్కుల్ని తగ్గిస్తూ కేంద్రం యొక్క హక్కుల్ని మరింత పెంచుతూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. ఈ చట్టంలో కూడా అది కనపడతా ఉంది. అంత గతంలో 90% కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగాల్సిన చట్టం ఈరోజు 60% కేంద్రం, 40% రాష్ట్రంపై భారం పెట్టడం జరిగింది. 40% రాష్ట్రానికి భారం పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయటం, ఈ చట్టాల ద్వారా కోట్లాది పని దినాలని తగ్గించడం, పైకి మాత్రం 125 రోజులకు పెంచుతామని చెప్తున్నారు, కానీ ఆచరణలో మరింత తగ్గే అవకాశం. ఇప్పటికే రాష్ట్రాలు కొనారెళ్తున్న పరిస్థితుల్లో ఈ భారాన్ని ఎక్కువ రాష్ట్రాలు భరించే పరిస్థితి లేదు. రెండవది, ప్రతి విషయానికి హిందూ ఉన్మాదాన్ని, హిందూ మత ఉన్మాదాన్ని చూపించటం. అది కాశ్మీర్లో జరిగిన యుద్ధం, దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం. అది ఇప్పుడు ఈ పథకానికి రామ్జీ అనే పేరుతో రాముడిని గుర్తించేట్టుగా, మహాత్మా గాంధీని మర్చిపోయేట్టుగా చేయటం. అంటే ఒక మెజారిటీ వాదాన్ని బలపరుస్తూ, మెజారిటీ ప్రజలకి అండగా ఉంటున్నట్టు చెప్తూ, మైనారిటీలని, ఇతర వర్గాల్ని ఇబ్బంది పెడుతూ, అది ఓటు హక్కుగా మార్చుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలనే తపన తప్పితే ప్రజల అభివృద్ధిని గురించి ఆలోచించట్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్రం యొక్క వైఖరికి భిన్నంగా రాష్ట్రాల యొక్క హక్కును కాపాడాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యమించిన పార్టీ. ఆత్మ
తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని గౌరవించాలని కోరిన పార్టీ. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలు మనం గమనిస్తే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ తీసుకొస్తున్న దుర్మార్గమైన చట్టాలకి ఏమాత్రం వ్యతిరేకత చెప్పకుండా వాటి అమలుకి సహకరిస్తూ ఆ చట్టం అమలు కావడానికి ఓటింగ్లో అనుకూలంగా ఓటు వేయడం జరుగుతాం. అది వక్ఫ్ బోర్డు కావచ్చు, 370 కావచ్చు, లేక అనేక రకాలైన జిఎస్టీ కావచ్చు, అన్ని విషయాల్లో ఇప్పటి వరకు ఒక్క విషయంలో కూడా వ్యతిరేకించిన సందర్భం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేతలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ మాదిరిగా, కర్ణాటక మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీళ్ళందరినీ కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్ ముందుండి వీరందరినీ నడిపించాల్సిన బాధ్యత ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాన్ని తదనుగుణంగా మొత్తం అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి విస్తరించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా, వ్యవసాయ కార్మికులకి అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం, దాంతో అనేక లక్షల మంది దీంట్లో బెనిఫిట్ పొందుతున్నారు. అదే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి డ్రైన్లు కొట్టినా లేకపోతే రోడ్లు పోసినా ఇవన్నీ కూడా పెట్టి దానికి 60-40 కాంపోనెంట్ కింద పెట్టి 60% ఏమో వర్క్ మెటీరియల్కి, 60% లేబర్కి, 40% వర్క్ మెటీరియల్కి పెట్టి ఈ వర్క్లు డెవలప్ చేసి అనేక కట్టడాలు కూడా కట్టడం జరిగింది. కూడా ఈవేళ ఈ చట్టం వల్ల మొత్తం పోతున్నాయి. నిర్ణయించినటువంటి వాళ్ళ యొక్క చెప్పినటువంటివే చేయాలంట. అలాగే రాష్ట్రాలు దీనికి 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని చెప్పేసి పెట్టడంతోనే అన్నీ కూడా కుంటుపడే పరిస్థితి ఉంది. దీని మీద కాంగ్రెస్ పార్టీ బలమైన ఉద్యమం చేయడానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే మేము అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే వామపక్షాలు కూడా కలిసి అనేక చోట్ల ధర్నాలు కూడా చేయడం జరిగింది. దీన్ని మరింత ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి అవి వాటిని తూచా తప్పకుండా కిసాన్ కాంగ్రెస్ తరఫున అమలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గ్రామ స్వరాజ్యం రావాలనే గాంధీ గారి ఆశయాల వెలుగులో సర్వోదయ సిద్ధాంతంతో, అంటే వెల్ఫేర్ ఆఫ్ ది విలేజ్, అంటే గ్రామ స్వరాజ్యంలో ఉండేటువంటి రైజింగ్ ఎవ్రీబడి, సర్వోదయ సిద్ధాంత వెలుగులో వచ్చిన ఈ భావజాలానికి భిన్నంగా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి చట్టంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటైజేషన్ ఏదైతే ఉందో, ఈ కార్పొరేటైజేషన్ లో వెలుగులో గ్రామ స్వరాజ్యం వస్తే, గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పేదల చేతుల్లో, పొడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉంటే కార్పొరేట్ వ్యవసాయానికి అడ్డంకిగా మారుతుందని, గ్రామీణ వ్యవసాయాన్ని బలహీనపరచడానికి, గ్రామీణ ఉపాధిని బలహీనపరచడానికి, మొత్తం గ్రామీణ భూస్వామ్య వ్యవస్థని కార్పొరేటివ్ వ్యవస్థతోటి అనుసంధానం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టంగా నేను అభిప్రాయపడుతూ, ఈ చట్టం వెనకాల ఒక రాజకీయ కుట్రే కాదు, కార్పొరేట్ కుట్ర కూడా దాగి ఉందని తెలియజేస్తూ, ఈ చట్టం పేద ప్రజలకు వ్యతిరేకం, ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి గాంధీజీ భావజాలానికి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామికీకరణకి, వికేంద్రీకరణకి, మొత్తం గ్రామీణ ఉపాధికి మొత్తం కూడా నష్టం చేస్తుంది. ఇట్లాంటి చట్టాన్ని ఇది కేవలం ఏదో ఉపాధి హామీ పథకాన్ని నష్టంగా కాకుండా ఇది మొత్తం భారతీయ ఆర్థిక వ్యవస్థకి, గాంధీజీ భావజాలానికి, భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి చట్టంగా ఆలోచించాలని, ఈ చట్టం తయారు చేయడానికి 13 ఏళ్ల కాలం పడితే ఈ 13 నెలల కాలంలో విస్తృతంగా చర్చించి సమగ్రంగా అన్ని అభిప్రాయాలు తీసుకుని భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారతదేశంలో వచ్చినటువంటి సరికొత్త చట్టం ఇది. 13 నెలల పాటు విస్తృతమైన కన్సల్టేషన్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని రూపొందించిన చట్టాన్ని కేవలం 3 రోజుల్లో, ఈ చట్టాన్ని వ్యతిరేకంగా 3 రోజుల్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మంత్రివర్గంలో చర్చించలేదు, మరి పార్లమెంటులో ఒకరోజు చర్చించారు, రాజ్యసభలో ఒకరోజు చర్చించారు. రాష్ట్రపతి గారు హైదరాబాద్ ఉంటే ఆమె దగ్గరికి ఫ్లైట్ లో ఈ చట్టం వచ్చి సంతకం చేసి అదే రోజు వెనక్కి వెళ్ళిపోయింది. ఇది చాలా దుర్మార్గం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం,
నియంతృత్వ చట్టం ఇది. ఈ చట్టం కార్పొరేట్ శక్తులకి అనుకూల చట్టం ఇది. ఆధిపత్య శక్తులకి అనుకూలమైన చట్టం. ఈ చట్టాన్ని ప్రజాస్వామికవాదులు, అణగారిన కులాలతో పాటు మొత్తం రాజకీయ పార్టీలందరూ కూడా వ్యతిరేకించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ చట్టం తెచ్చారు, బీజేపీ చట్టం తెచ్చారు, ఆర్ఎస్ఎస్ చట్టం తెచ్చారు, కార్పొరేట్ చట్టం తెచ్చారు. ఇది చట్టం మార్పు, పేరు మార్పే కాదు, ఇది ఒక విధానం మార్పు. పేద ప్రజలకి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నటువంటి పని హక్కు మీద దీన్ని దాడి చేయటం. అందుకే దీన్ని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పార్టీలకు అతీతంగా అనేక దశాబ్దాల తర్వాత వచ్చిన హక్కుని హరించి వేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక బాధ్యత ఇప్పుడున్న పార్టీల మీద, సమాజం మీద ఉంది. ఇది అంతేకాదు, ఇది పేదల మీద దాడి, పేదల ఉపాధి మీద దాడి, మరోవైపున గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మీద దాడిది. ఈ పథకం వల్ల గ్రామాల్లో ఎటువంటి మెరుగైన ఉపాధి గాని, సదుపాయాలు గాని, ఆర్థిక వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసు. ఇదే కాదు, ఇది రాజ్యాంగం మీద దాడి, రాజ్యాంగంలో ఉన్న ఫెడరలిజం స్ఫూర్తికి దాడిది. రాష్ట్రాల మీద 40% భారం పెంచి రేపు ఈ పథకమే డబ్బు లేదు కాబట్టి అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం కోసం చేసిన కుట్ర. 11 ఏళ్ల నుంచి మోడీ గారు ఎప్పుడు రద్దు చేద్దామా అని బీజేపీ ఎదురు చూస్తా ఉంది. ఇక ఇప్పుడు దానికి చట్టం మార్పు కాదు ఇది, అసలు ఈ చట్టమే, ఈ పథకమే లేకుండా చేసే చట్టం ఇది. మరోవైపున చూడాలంటే స్థానిక స్వపరిపాలన మీద కూడా దాడిది. ఆ పంచాయతీల్లో నిర్ణయించుకునేది ఢిల్లీలో నిర్ణయించేదేమీ లేదు. పనులు ఎలా లేకుండా చేయాలని నిర్ణయం, పనులు కల్పించడం కోసం కాదు. అందుకని గ్రామీణ మరి ఈ రోజున స్థానిక సుపరిపాలన మీద, స్థానిక అధికారాల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో రాజ్యాంగం యొక్క మౌలిక ఆదేశికమైనటువంటి సూత్రాల మీద, ప్రజల హక్కుల మీద దాడి జరుగుతోంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా కాపాడుకోవడం కోసం కోరుకోవాలి. ఈశ్వరయ్య గారి వేదిక మీద రావాల్సిందిగా సవినీయంగా మనవి. చివరిలో ఇంకోటి, దేశమంతా ఒక భాగమైతే ఇందాక అనంతపురంలో రఘువీర్ రెడ్డి గారు అప్పుడు నాయకులందరిని పిలిపించి ఎలా అయితే ప్రారంభించారో, ఇప్పుడు బాధాకరం ఏంటంటే ఈ పథకాన్ని పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు 100% మంది మన్రేగా చట్టాన్ని రద్దు చేయడానికి చేతులు ఇచ్చినట్టు పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. చట్టానికి రూపకల్పనకి పునాది ఇక్కడ పడితే ఇప్పుడు దానికి రద్దు చేయడానికి కూడా 100% పక్కనున్న తెలంగాణలోనో, కర్ణాటకలోనో, కేరళలోనో, తమిళనాడులోనో కనీసం కొంతమందో ఎక్కువ మంది ఆయన వ్యతిరేకించారు. ఇక్కడ 100% తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఊరికినే సన్నాయి నొక్కులు చెప్పారో అందరూ చేతులు ఎత్తేశారు. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా చేయాలి. పైపెచ్చి ఇంకా జనసేన అయితే ఇది మహాద్భుతమైన చట్టమని ఇంకా పొగడ్తలు కూడా కురిపిస్తున్నారు. అందుకే ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ సమయంలో చేయాల్సిన పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా పిలిపించారు. వామపక్ష పార్టీలు, సంఘాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి కార్మిక కోడ్లు, ఉపాధి, మిగతా ఈ చట్టం అన్నిటి మీద సార్వత్రిక సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా సభలు పెడుతున్నారు, సంతోషం. ఆల్ ఇండియా స్థాయిలో చొరవ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలని, సంఘాలు, ఎందుకంటే ప్రధానమైనటువంటి దేశంలో పార్టీ, ప్రతిపక్షాల్లో ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అటువంటి చొరవ దేశ స్థాయిలో చేసి అందరినీ కలుపుకున్న ఒక సమైక్య ఉద్యమాన్ని రాబోయే కాలంలో నడపడం ఈ రోజు ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా మన అందరి బాధ్యత. దాంట్లో సిపిఎం మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పేద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూరగొనడానికి తమకు ఎలాగో లేదు. వాళ్ళు ఎలాగో హెగ్డే వారి పేరు చెప్పుకోను, లేకపోతే గురూజీ గోలు వారి పేరు చెప్పుకోను, మరొకరి పేరు చెప్పుకోను జనాన్ని పోగేసే పరిస్థితులు లేరు. జనాన్ని సమీకరించడం కోసం గాంధీ పేరు, సోషలిజం పేరు వాడారు. అంత్యోదయ గురించి మాట్లాడి చాలాసార్లు మాట్లాడారు. ఇవాళ వాళ్ళు 2 పనులు చేస్తున్నారు. ఆ గాంధీ గారిని చంపేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆ సోషలిజం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాట మీద వచ్చారు వాళ్ళు, ఏం చేస్తున్నారు ఇవాళ తెలుసుకుంటే మనకి
ఇలా బూటకం అనేది ఒకటి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎవరో అన్నారు ఈ కార్పొరేట్ కుట్రనా లేకపోతే ప్రభుత్వ కుట్రనా అదేదో సినిమాలో అంటారే దేవుడు శాసిస్తాడు బాబా పాటిస్తాడు, అదాని అంబానీలు చెప్తాయి మోడీ గారు పాటిస్తారు. సభలో మిగతా వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తుతారు. ఇంకో మార్గం ఏమీ లేదు. ఏ రకమైన ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రం భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఒకటే. అవునన్నా వాళ్ళందరూ ఓకే అంటారు, కాదన్నా కూడా వాళ్ళందరూ ఓకే అంటారు. సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇన్ని రకాల అన్యాయమైన చట్టాలు చేస్తున్నారంటేను ఇక అది రాజ్యాంగం హక్కు. అది రాజ్యాంగం తాలూకు పని హక్కులో నుండి పుట్టినటువంటి చట్టం. అది ఒక వెసులుబాటు. అది ప్రభుత్వ సౌకర్యం కాదు, ప్రజల హక్కు. అది ఉపాధి కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా అవి మేము చేస్తాం. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజుల్లోనూ తీసుకొచ్చిన చట్టం అది. ఆనాడు ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులకు ప్రాబల్యం వల్ల కూడా ఆ చట్టం వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్టులు బలంగా లేరు, కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది. వాళ్ళు సరే మిగతా వాళ్ళందరూ కూడా తందాన వాళ్ళు అయిపోయారు. చట్టాలని రివర్స్ చేస్తున్నారు. నేను జనం అడగాలి ఆనాడు చట్టాలు ఏమిటి, ఇప్పుడు చట్టాలు. నిజానికి ఇవి రాష్ట్రం మీద భారాన్ని కూడా ఈ చట్టం తీసుకొస్తున్నారు. దాంట్లో మేము కొంత భాగం మాత్రం ఇస్తాము, మొత్తం భరించము, మిగిలింది మీరు భరించాలంటే రాష్ట్ర ఖాతాకు రాష్ట్ర బడ్జెట్ మీద భారం పడుతుంది. దాని మీద ఒక డిసెంటివ్ పెట్టాలి. డిసెంట్ కాదు, గట్టిగా నిరసన చెప్పాలి. ఆ పరిస్థితి లేదు, బతిమాలే పరిస్థితి వచ్చేసింది. చాలా ఇవాళ 1-2 గ్రూపులకు మాత్రమే వాళ్ళు చాలా ప్రతిరోజు మోడీ గారు ఒక మాట అంటుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా ఒక కుటుంబాన్నే కీర్తిస్తూ వచ్చినాయి అంటుంటారు ఆయన. మోడీ గారు అమిత్ షా గారు ప్రభుత్వము 2 కుటుంబాలకు మాత్రమే సేవ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కీర్తిస్తూ వచ్చారు, వీళ్ళేమో సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆదానీలు అంబానీలు, వాళ్ళు తప్ప ఈ భూమి మీద ఇంకొకటికి ఓటింగ్ హక్కే లేదు. భూమి మీద ఆదాని అంబానీలు మాత్రమే. వాళ్ళకి ఇవాళ ఆరావుడి కొండలు కావాలి, లేదా సముద్రం కావాలి. ఓడరేవులన్నీ వాళ్ళే, మిగిలిన 1-6 ఉండేదైతే అవి కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విమానాశ్రయాలన్నీ వాళ్ళే, 1-6 మిగిలి ఉంటే అవి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొండలన్నీ వాళ్ళకి కావాలి, నదులన్నీ వాళ్ళకి కావాలి. రేపటి నుండి మనం పరిస్థితి ఎలా వస్తున్నదంటే మనం గమనించడం లేదు. కానీ రేపు ఉదయం మనం నీళ్లు గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. గాలి మీద కాంట్రాక్టు ఆదానికో అంబానీకో ఏ రాత్రిలో ఇచ్చేస్తారు. ఆల్రెడీ కరెంటు మీద ఇచ్చేసారు. భారతదేశంలో ఎవరైనా ఏ కరెంటు వాడాలన్నా కూడా అనివార్యంగా అది ఆదాని కంపెనీలో రావాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. ముందు అది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళకు లక్షణం ఉన్నది. చాలా కాలం ఉచితంగానే జియో ఇచ్చారు. మనకి జియో ఉచితంగా ఇచ్చారు. దెబ్బకేమో బిఎస్ఎన్ఎల్ మూత వేసుకున్నది. తర్వాత జియో తన రేటు పెంచుకున్నది. జియో ఇప్పుడు ఏం చెప్తే అది మనకి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు పొద్దున్న సహజ వనరులు అన్నీ కూడా ఆ పరిస్థితికి వెళ్ళబోతున్నాయి. మనకు అసలు మేలుకోపోతే జరగబోయేది అది. గాలి నీరు కూడాను మనము ఫీజు కట్టాల్సిన విషయం, పేమెంట్ చేయాల్సిన విషయం, పేటీఎంలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఆరావుడి కొండల మీద ఎంత అన్యాయమైన చట్టం తీసుకొచ్చారు. అది నేను ప్రొటెక్షన్ చేయండి మీరు దాన్ని అంటే వాళ్ళు అంటారు 100 మీటర్స్ కన్నా పైన ఉన్న భాగాన్ని అయితే కాపాడతాము, 100 మీటర్స్ తక్కువ ఉన్న భాగము ఆరావుడి కొండల నిర్వచనం పరిధిలోకి రాదని ఒక చట్టం తాటి. ఆ చట్టాన్ని సరైనది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తారు. మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఏదైనా ప్రాబ్లం ప్రభుత్వం వస్తే కోర్టుకు చెప్పుకోవాలని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనం డెమోక్రసీయే అర్థం మారిపోయింది. ఇంకా డెమోక్రసీ ఉందని చాలామంది అనుకుంటున్నారు. అన్యాయం.